అందరికీ నమస్కారం. మేజర్ వీడియోలకు వెళ్ళడానికి ముందు ఈరోజు ఏపీలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అది 1 or 2 minutes చెప్పేసి దెన్ మేజర్ వీడియోలకు వెళ్ళిపోతాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. కర్నూలు జిల్లా నేషనల్ హైవే 44 అన్నట్టు లైక్ మన శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. అఫ్ కోర్స్ మన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేవన్నీ అదర్ రూట్లో వెళ్తాయి. మన కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఇక్కడైతే చిన్నపాటి క్రాసింగ్ లాంటిది ఏదో ఉంది ఆ రోడ్డు మధ్యలో. అక్కడ మామూలుగా ఫస్ట్ వచ్చి న్యూస్ ఏంటంటే బైక్ ఎదురుగా వచ్చింది, దెన్ వచ్చి బస్సును కొట్టింది. బస్సు వచ్చేసి వేమూరి కావేరీ ట్రావెల్స్ అంటారు, కావేరీ ట్రావెల్స్ అని ఉంటుంది. అది ఏసీ బస్సు, ఓల్వో బస్సు. దెన్ ముందు గుర్తుకునేసరికి మంటలు వచ్చాయి. ఆ మంటలు ఆర్పడానికి డ్రైవరు అతను సహాయక డ్రైవర్ ఇద్దరు కూడా ట్రై చేశారు, వాళ్ళ ఎయిర్ బబుల్స్ దాంతో. బట్ అది మంటలు హెవీ అయ్యేసరికి ఇక ఎమర్జెన్సీ విండోస్ పగలగొట్టి కొంతమంది బయటకు పడ్డారు. ఇలా 12 మంది వాళ్ళని కాపాడుకున్నారు. రిమైనింగ్ వాళ్ళు బస్సులో ఉండిపోయారు. మిడ్ నైట్ అరౌండ్ 3:30 ఆ సమయంలో కాబట్టి భారీగా ప్రమాదం భారీగా పాపం చనిపోయినారు చాలామంది. మనకు అందుతున్న సమాచారం మేరకు బస్సులో 42 మంది ఉన్నారని, 12 మంది కాపాడుకున్నారు అంటే 30 మంది సజీవ దహనమే ఉన్నారని అంటున్నారు. బట్ ఎంత వీలైతే అంతమంది కోలుకోవాలని కోరుకుంటూ ఉన్నా. అండ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు కాబట్టి డిశ్చార్జ్ అని అంటున్నారు. బాడీస్ని రికవర్ చేసుకొని పోస్ట్ మార్టం చేసి DNA టెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్తారు. ఎందుకంటే దారుణం కాలిపోయింది. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ బస్సు ముందెళ్తుంది, వెనకాల నుంచి ఒక బైక్ వచ్చింది. వెనకాల నుంచి వచ్చిన బైక్ బస్సును గుద్ది ఆ బస్సు కింద నుంచి వెళ్ళేసరికి ఆ బైక్ వెళ్ళిపోయింది కదా. బస్సు కింద నుంచి అలా వెళ్తున్నప్పుడు ఆ కింద ట్యాంకర్కి రిమైనింగ్ అటు గీసుకుని మంటలు వచ్చేసి లైక్ అలా బ్లాస్ట్ అదొకటి. సో పూర్తిగా విచారణ చేస్తే మనకు తెలియదు. ఇక ఇప్పుడు మేజర్ టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విధానం చూసి బాబాయ్ దృశ్యం సినిమాలు కూడా వెంకటేష్ ఎంత దారుణంగా చెప్పండి రా వాడి ఫ్యామిలీకి అనిపించింది. దృశ్యం సినిమాలు వెంకటేష్ ఏం చెప్తాడు, మనం పలానా రోజు వచ్చేసి ఇక్కడ లేము, మనం వచ్చేసి ఒక ఊరు వెళ్ళాము, సాయిబాబా గుడికి వెళ్ళాము, భజన చేసాము, బస్సు ఎక్కాము, ఇంకో చోటకి వెళ్ళాము, మొత్తం అలా చెప్తాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి అనబడే ఓ వ్యక్తి ఆల్మోస్ట్ అది కాదు అంతకుమించి చెప్పాడు. వైజాగ్కి వచ్చింది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదనే డేటా సెంటర్. వైజాగ్లో 15 బిలియన్లు పెట్టుబడి పెట్టింది గూగుల్ కాదు, అదాని. వైజాగ్కి ఆ గూగుల్ కాదు అదాని అన్నాం కదా, ఆ అదానిని తెచ్చింది 2019లో చంద్రబాబు కాదు, 2021 23లో మనం. ఇలా చెప్పుకుంటూ పోతే వైజాగ్ ఇప్పుడు డేటా సెంటర్ రావటం అనేది చాలా ఉపయోగం. ఈ డేటా సెంటర్ అంటే ఇప్పుడు డేటా సెంటర్కి మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఆయన మాట్లాడిన మాటలు చూసి నాకు అనిపించింది, బాబోయ్ ఈ నిజంగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనిపించింది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏంటి, 1వ తరగతి, నాట్ ఏమంటారు దాన్ని డిగ్రీలో ఫస్ట్ క్లాస్, MBAలో ఫస్ట్ క్లాస్, అది కాదు, స్కూల్లో ఫస్ట్ క్లాస్ అనిపించింది. వాళ్ళే కదా వాళ్ళకి ఏది అనిపిస్తే చెప్తా పోతూ ఉంటారు. ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ని తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంటు. ఆ డేటా సెంటర్ ఈక్వల్ టు ఒక గూడౌను. ఆ డేటా సెంటర్ వల్ల పర్యావరణం దెబ్బతినింది, దానికి భారీగా కరెంటు కావాలి, భారీగా నీరు కావాలి, దీనివల్ల చుట్టుపక్కల మొత్తం కూడా వినాశనం అంటూ ప్రచారం చేసింది, డిబేట్లు పెట్టింది సాక్షిలో ఈ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళకి పిచ్చెక్కుతుంది. అసలు డేటా సెంటర్ వల్ల భారీగా నష్టం మనం చెప్తే దానివల్ల భారీగా లాభం, బట్ అది తెచ్చింది మనం అని చెప్పేసి జగన్ చెప్తే ఏం చేయాలరా మనం అనుకుంటూ ఉన్నారు. లైక్ ఎలాగంటే కింగ్ మూవీ మన శ్రీహరి ఒక బొమ్మ గీస్తాడు ఆర్ట్. ఎవరు అంటే ఎవరిది, మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మానంద్. బ్రహ్మానందం వచ్చి చూస్తాడు ఆ బొమ్మ ఎలా ఉంటుంది అంటే మీరు చూస్తారు కదా, అలాగే ఉంది ఈరోజు. అయితే వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఓ రేంజ్లో ఎలివేషన్ ఇస్తున్నారు ఈ వైసీపీ బ్యాచ్, పేటీఎం బ్యాచ్. రియాలిటీ ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మొత్తం గబ్బు చేసి పెట్టేశాడు. వైసీపీ వాళ్ళంతా చెప్తుంది ఒకటి, జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి. అందులో జోగి రమేష్ది కూడా ఉంది. జోగి రమేష్ జనార్దన్ రావు ఎవరో నాకు తెలియదు అది అని అన్నాడు, ఏది నకిలీ మద్యం దానిలో. దానికి సంబంధించేసి ఆల్రెడీ 24 hours కాకముందే ఆ జనార్దన్ రావు ఈ జోగి రమేష్ కలిసి ఉన్న ఫోటోలు, వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు మొత్తం బయటపెట్టారు పోలీసులు. సోషల్ మీడియా మొత్తం వైరల్. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మరికి ఆయన స్క్రిప్ట్ ఇవ్వలేదు, ఆయనకు తెలియదు, నాకు తెలియదు. కానీ అసలు జనార్దన్ రావు ఎవరు,
ఇలా 2 ఫోన్లు పెట్టి జోగి రమేష్ ఏం చెప్పాడు, మొత్తం చూసుకోమని చెప్పాడా లేదా? కానీ జనార్దన్ రావు తెలుసు, వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అని ప్రచారం చేస్తున్నారు అంటాడు. అక్కడ కూడా మరలా పేటీఎం బ్యాచ్ ఎర్రి పప్పలు చేసేస్తాడు. సో సింపుల్ నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి భారీ ఎలివేషన్ ఇచ్చినా అది నిజం అబద్ధం క్రాస్ చెక్ చేయకుండా పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో చెలరేగిన అంతిమంగా జరిగేది ఏంటంటే వాళ్ళ వేలుతో వాళ్ళు కన్నే పొడుచుకోవటం, ఎర్రిపప్పు అవుతున్నారు అన్నప్పుడు ఎర్రిపప్ప కాదరా కొండెర్రిపప్పు అని చెప్పేసి జబర్దస్త్లో కామెడీ ఏదైతుందో ఆ కామెడీని వీళ్ళకి మీద వీళ్ళే అప్లై చేసుకున్నట్టు అయింది. మరలా చెప్తున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడంటే నిజంగా ఎదురు ఉన్న వాళ్ళలో రిపోర్టర్ కనుక ఉంటే జగన్పురం అడ్డంగా పోతుంది, వైసీపీపురం అడ్డంగా పోతుంది. ఎదురుగా ఎవరు లేరు, ఇదంతా రికార్డెడ్, ఎదురు మన వాళ్ళే స్క్రిప్ట్లు ఇచ్చిన క్వశ్చన్స్ అడుగుతారంటే అది సరిపోతుంది. సో ఇక నుంచి అటువంటివి రికార్డ్ చేసుకొని అటువంటివి బయటకు వదలండి. ఇది ప్రెస్ మీట్ అంటే ఓపెన్గా అందరు కనపడేలాగా లైవ్లు పెట్టి అన్ని మైకులు పెట్టి ప్రెస్ మీట్ కనుక పెడితే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి జగన్ చెప్పేదానికి కానీ దానికి ముందు వైసీపీ చెప్పేదానికి కానీ అసలు ఎక్కడ పొంతన లేకుండా పోతుంది. వీడియో క్లోజ్ చేసిన మరలా చెప్తున్నా, మీరు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మీకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది, మీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, మీకంటూ బుద్ధి బుర్ర జ్ఞానం ఉంటాయి. పదే మీరు ఎవరినైతే నాయకుడు అనుకుంటూ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఎర్రిపప్పలు చేస్తూ ఉంటే, పిచ్చోళ్ళని చేస్తూ ఉంటే, మీరు చెప్పేది వేర్రా నేను చెప్పేది వేర్రా అంటే ప్రతిసారి ప్రూవ్ చేస్తూ ఉంటే మరలా నాయకుడు అసలు ఎందుకు మోస్తారు? అసలు అతను ఎందుకు మీరు నాయకుడు అనుకుంటున్నారు? ఆయన తప్ప మీది తప్ప ఒకసారి క్రాస్ చెక్ చేస్తే చేసుకోండి. వైసీపీ వాళ్ళంటే పేటీఎంలో మాత్రం ఈరోజు పిచ్చెక్కిపోతున్నారు. అసలు వాళ్ళంతా ఇచ్చిన ఎలివేషన్ వేరు, వాళ్ళంతా చెప్పింది వేరు, జగన్మోహన్ రెడ్డి చెప్తుంది మొత్తం వేరు. ఒక్క ముక్క చెప్పి క్లోజ్ చేస్తా. అక్కడ ఉన్న రిపోర్టర్లు ఒకళ్ళు అడిగారు, మీరు అది అదానీ డేటా సెంటర్ అంటూ ఉన్నారు, మరి అదానీ ఎందుకు దాని మీద ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు, గూగుల్ వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అయ్యారు అంటే దానికి జగన్మోహన్ ఏం చెప్పాడు తెలుసా? నిజంగా నాకు నవ్వు వస్తుంది. గూగుల్లో కొట్టుకోండి అడగలే, గూగుల్లో కొట్టుకోండి మీకే తెలిసిందని చెప్పాలి కదా, చెప్పలా. అదృష్టం అది చెప్పండి ఇంకా పరుగు పోయేది. ఏమన్నాడంటే వీళ్ళు చంద్రబాబుని అడగండి అన్నాడు. అది గూగుల్ది కాదు అదానీది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఏమండి అదానీ ఎక్కడ కూడా అది రాదని చెప్పేసి చెప్పలేదు, మీరేమో అది అదానీది అంటున్నారు, గూగుల్ వాళ్ళు మొత్తం మాట్లాడున్నారు, ఒప్పందాలు మొత్తం జరిగి ఉన్నాయి, ఇది ఎలాగండి అంటే వెళ్ళి చంద్రబాబుని అడగండి అని చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇంకేమనాలి మీరే చెప్పండి. అదాని అసలు ఎక్కడైనా నోరిప్పాడా ఇది డేటా సెంటర్ నాదే అని? సుందర్ పిచ్చే గూగుల్ వాళ్ళు నోరిప్పారు, వాల్ స్ట్రీట్ జర్నల్లో పడింది, టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ నేషనల్ అన్ని చోట్ల అదే న్యూస్ వచ్చింది. అదనే డేటా సెంటర్ కాదు గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి 15 బిలియన్ల పెట్టుబడి అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే మరలా చెప్తాను కదా, వైసీపీ వాళ్ళని చూసి జాలి పడాలో చిరాకు పడాలో ఎవర్రా వీళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చారనాలో నాకు అర్థం కావట్లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పోస్టులు మాత్రం జగన్ని వైసీపీని ఇద్దరు పక్కన పెట్టి ఎవరెవరు నిర్నిపప్పం చేస్తున్నారా, పిచ్చోళ్ళరా, అమాయకులరా ఆడుకుంటూ ఉంటే కర్మరా బాబు ఇటువంటి రాజకీయాలు చూడాల్సి వస్తుందని చెప్పేసి నాకు బాధేస్తుంది. అండ్ నిజంగా వైసీపీ చూసి జాలేస్తుంది. ఇంకా జగన్ ఎందుకు నాయకుడు అనుకుంటున్నారో ఏంటో.